నమస్కారం రైతన్నలారా, వెల్కమ్ టు తెలుగు ఫార్మింగ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఆదివారం సోమవారం పడ్డ వర్షాలకు మనం చెట్లు పెట్టుకోవచ్చా పెట్టుకోరా అనే క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అనేది తీస్తున్నా. ఇప్పుడు చూసుకుంటే మనకు వర్షాలు అనేవి స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటే మన చేతికి అనేది పంట తొందరగా వస్తుంది. ఇప్పుడు మేమైతే మొన్న పడ్డ వర్షాలకు ఎక్స్ప్రెస్ 55 అనే మిర్చి ఫస్ట్ టైం పెట్టినాం. అంటే మాకు తెలిసిన వాళ్ళు రికమెండ్ చేస్తే మేము పెట్టుకున్నాం ఫస్ట్ టైమే. ఇది ఒకవేళ ఇది మంచి సీడ్ అయితే కామెంట్లో తెలపండి. ఇది ఎలా వస్తుందో ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ అనేది చేయండి. ఇంకపోతే టమాటా కూడా పెట్టుకున్నాం. చిన్న సపోర్ట్ వల్ల మనకు న్యూఢిల్లీ నుంచి ఒక పర్సన్ అనేది పర్సనల్గా మెసేజ్ చేసి అక్కడి నుంచి టమాటా, మిర్చి, బీన్స్, క్యాప్సికమ్ అనేది 3-4 ఇత్తనాలు అనేది పంపిస్తున్నానమాట మన దగ్గరికి. వీటిని చూసుకొని అవి ఎలా ఉంటాయి మనకు వచ్చినాక వీడియో తీసి కూడా పెడతా. వీటి లేబుల్స్, కంపెనీ అవన్నీ కూడా మీకు పెడతా. అవన్నీ ఆర్గానిక్గా వచ్చినాయి అంటే మనకు దేశీ సీడ్స్ అన్నమాట. వీటికి మందులు గిట్లా ఏవి కొట్టకుండా పండించి ఈ సీడ్స్ అనేవి ఒక్కడ స్టోర్ చేసి అవన్నీ మనకు పంపిస్తున్నారు అన్నమాట. వాళ్ళకు ఒక కంపెనీ ఉంది, వాళ్ళు మనకు పంపిస్తా అని చెప్పారు. ఈ 28 వరకు మనకు వస్తాయి. ఆ రోజు చిన్న షార్ట్ తీసి పెడతా మన ఛానల్. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే ఆ వీడియో కూడా మీ దాకా వస్తుంది అన్నమాట. ఆ సీడ్స్ ఎలా ఉంటాయి, వీటి రిజల్ట్ ఎట్లా ఉంటుంది పోను ఫ్యూచర్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తా. ఇప్పుడైతే మేము ఎక్స్ప్రెస్ 55 టమాటా పెట్టుకున్నాం మొన్న పడ్డ ఆదివారం సోమవారం పడ్డ వర్షాలకు. ఈరోజు పైపులు అనేది జాపుకొని ఈ వీడియోలో కనబడుతున్న విధంగా పైపులు అనేది జాపుకొని ఒక్కొక్క డ్రిప్ పైప్ దగ్గర ఒక్కొక్క మొలక అనేది పెట్టుకున్నాం. మాకు ఇది ఒక 5 గుంటల నుంచి 6 గుంటల ల్యాండ్ అనేది ఖాళీగా ఉందని చెప్పి దీనిలో పెట్టుకున్నాం. ఇప్పుడు వేరే సైడ్ ఇటు సైడ్ కూడా పెట్టుకుందామని చూస్తున్నాం. ఇప్పుడు ఆ ఇత్తనాలు వచ్చినాక వీటి నారు ఎలా ఉంటుందో చూసుకొని అవి అక్కడ పెడదామని చూస్తున్నాం. మీరు మొన్న పడ్డ వర్షాలకు చెట్లు పెట్టుకోవాలా వద్దా అని ఆలోచించే వాళ్ళకు ఒకటే విషయం చెప్తున్నా. ఈ వర్షం అనేది చాలా బాగా పడ్డది. నీటి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయి ఉంటాయి. చాలా బాగా పడ్డది. పెద్దపల్లి, కరీంనగర్, ఈ రామగుండం సైడ్ వాళ్ళైతే పెట్టుకోవచ్చు. ఇటు సైడు వర్షాలు అనేవి చాలా ఇంకా పోన్ రోజులలో కూడా వర్షాలు పడే అవకాశాలు చాలా బాగున్నాయి. రోజు మబ్బులు వస్తున్నాయి. ఇంకొక 3-4 డేస్లో కంటిన్యూస్గా వర్షాలు అనేవి ఉంటాయి. ఈ వాతావరణ శాఖలు చూసుకుంటే ఇంకొక 3-4 డేస్ తర్వాత కంటిన్యూస్గా వర్షాలు ఉంటాయని చెప్తుర్రు. పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే తెచ్చుకొని పెట్టుకోండి. గ్రోత్ అనేది చాలా తొందరగా వస్తుంది. క్రాప్ అనేది చేతులకు తొందరగా వస్తుంది. ఇక ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇన్ని రోజులు మన వీడియోస్ ఎందుకు లేట్ అయినాయి అంటే పేన ఎండాకాలం కన్నా ఈ ఎండాకాలం చాలా తీవ్రమైన ఎండలు కొట్టి మనకు చెట్లు అనేవి దక్కలేదు. మనం చెట్ల దక్కుతూనే వీటి మీద వీడియోలు తీసి పెడతాం కదా, ఒక్క చెట్టు కూడా దక్కలేదు. మేము అంతకుముందు కొత్తిమీర పెట్టినాం, మళ్ళీ పోతే తోటకూర పెట్టినామని కూడా వీడియోస్ చేసిన, అవన్నీ ఒక్క చెట్టు కూడా రాలేదు. ఎందుకంటే ఈ ఎండకు అవి తట్టుకోలేకపోయినాయి అన్నమాట. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మన వీడియోస్ అనేవి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మిగతా వాళ్ళకు షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుంది. ఇంకా కొందరికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళే. ఇక ఈ వీడియో అయితే ఇంతే. జై జవాన్ జై కిసాన్.